అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ. నా ఛానల్లో వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక. ఎప్పుడు చేసుకునే చిక్కుడుకాయ టమోటానే కదా, ఇందులో ఏం వెరైటీగా ఉంది, ఇది మళ్ళీ వీడియో తీసి పెట్టాలా అని అనుకోవద్దు. ఇది నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపిద్దామని ఈ వీడియో తీశాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిక్కుడుకాయలు 1 విజిల్ వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ఉల్లిపాయలు అయితే నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్ద టమోటాలు 4 టమోటాలు అయితే తీసుకున్నాను. టమోటాలు ఎక్కువ తీసుకుంటే గ్రేవీ బాగా వస్తుందని నేను అయితే 4 టమోటాస్ తీసుకున్నాను. ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇకపోతే తయారీ విధానంకి వచ్చేద్దాం. ఈ చిక్కుడుకాయ కూర ఇట్లా బాండీలోనే వేసుకోండి, బాగా వస్తుంది కూర. మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే అలా బాండీ పెట్టుకుంటేనే కానీ ముందుగా ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నూనె 3 స్పూన్స్ దాకా పడుతుందండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చూసారా? అలా నేనైతే 2 ఉల్లిపాయలు వేసాను. కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందని నేను ఉల్లిపాయ ఎక్కువే యూజ్ చేస్తాను కాబట్టి మీరు కూడా అలా వేసుకోండి. ఇదిగోండి, ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసుకోవాలండి దీంట్లో. కాకపోతే నేను ఒక చిన్న మాట చెప్తాను. నేను శారీస్ బిజినెస్ చేస్తానని మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను. నా సబ్స్క్రైబర్లో చాలామంది అడిగారు మీ శారీస్ బిజినెస్ వీడియో ఎప్పుడు పెడతారని. నేను అతి త్వరలో మీకు వీడియో పెడతానండి. ప్రజెంట్ నా దగ్గర స్టాక్ తక్కువగా ఉందని నేను వీడియో అయితే తీయడం లేదు. నేను వీడియో ఖచ్చితంగా పెడతాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా ముందు చాలా మంచి వీడియోలు చూపించాలని నా కోరిక. ఇలా టమాటాలు వేసేసుకోవాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని అస్సలు కదిలించకూడదండి. చూసారా? అది 10 మినిట్స్ తర్వాత అలా వస్తుంది, మీకు గ్రేవీ లాగా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మనం కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి, లేకపోతే అది స్కిప్ చేసేసుకోండి. నేనైతే కొంచెం వేసాను. హోటల్ స్టైల్లో మీకు స్మెల్ బాగా వస్తుందని నేను గరం మసాలా యూజ్ చేశాను. అలా చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చిక్కుడుకాయ కూడా 1 విజిలే వేసుకోండి, ఎక్కువ వేగిపోవద్దు. ఎందుకంటే ముక్క మెత్తబడిపోతే కూర టేస్ట్ అనిపించదని. అలా వాటర్ ఏమీ వేయకూడదండి. ఒక్క 5 మినిట్స్ మాత్రం దాన్ని అలా మనం కదిలించకుండా పక్కన పెట్టేస్తే నీట్గా కూర అసలు ఎక్కడ చెక్కు చెదరకుండా బాగా నీట్గా వస్తుంది కూర. చూసారా? అలా వస్తుంది. ఇప్పుడు మనకి నూనె అంతా తేలింది కదండి. ఇలాంటి టైంలో కొంచెం మనం వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే కొంచెమే యూజ్ చేస్తానండి, వాటర్ ఎక్కువ యూజ్ చేయను. నేను ఏ కర్రీస్కైనా నేను వాటర్ తక్కువే వాడతాను. వాటర్ ఎక్కువైతే ఏమవుతుందంటే కూర చప్పబడిపోద్దండి. అందుకని నేను వాటర్ చాలా తక్కువే యూజ్ చేస్తాను. మీరు వాటర్ తక్కువగా యూజ్ చేస్తారు కదా అని అనుకుంటారని నేను ముందే చెప్పాను. నేను చాలా తక్కువగానే యూజ్ చేస్తాను కాబట్టి నేను మీకు కూడా అదే సలహా ఇస్తున్నాను. మీరు కూడా వాటర్ తక్కువగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఉన్నప్పుడు కొంచెం అదిగోండి, నేను ఎక్కువ వాటర్ అయితే పోసుకోలేదు. ఇది మాత్రం మనం సిమ్లో పెట్టి అసలు దీన్ని ఒక 10 మినిట్స్ అలా కదిలించకుండా ఉంటే కూర చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీగా బాగా వస్తుంది. దీనికి కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. ఫైనల్గా కర్రీ ఇలా వస్తుందండి. ఇది మీకు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కూర ఇలా దగ్గరగా వచ్చింది కాబట్టి నీకు చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీలో కానీ రోటీస్లో కానీ మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో ఖచ్చితంగా మీరు తెలియపరుస్తారని నా కోరిక. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.